వరల్డ్ వైడ్గా హాలీవుడ్ తర్వాత అంత ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నది ఇండియాకే కదా. నాట్ ఓన్లీ బాలీవుడ్, తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్ని మించి అమెరికాలో పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి లాంటి సినిమా $18 మిలియన్ పైగా వసూలు చేస్తే బాహుబలి $22 మిలియన్ వసూలు చేసింది. పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటివి కూడా అదే స్థాయిలో రెవెన్యూస్ని రాబట్టినాయి. ఒక ఏడాదిలో ఇండియన్ సినిమాలు అమెరికాలో $150 మిలియన్ కంటే ఎక్కువ బిజినెస్ చేస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. అంటే మనకి సపోజ్ 1000 కోట్లు వచ్చిన సినిమా ఉందంటే అందులో ఒక 30% ఒక్క అమెరికా నుంచే వస్తున్నట్టు లెక్కేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ట్రంప్ తెచ్చిన రూల్ ఇంపాక్ట్ మన సినిమాల మీద ఎలా ఉంటుంది? అదే ఇంట్రెస్టింగ్. వెరీ ఇమ్మీడియట్ ఆప్షన్గా ఈ టారిఫ్ని తట్టుకోవడానికి టికెట్ రేట్లు డబుల్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటే అమెరికాలో $15 నుంచి $20 టికెట్ ప్రైస్ ఉంటుంది. ఈ దెబ్బకి అది డబుల్ అయిందనుకోండి $35 నుంచి $40 అవుతుంది. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 3500కి పైగా. మనోళ్ళ సంగతి తెలిసిందే కదా, డాలర్లో ఖర్చు పెట్టి రూపాయల్లో లెక్కేస్తాం కదా. ఈ లెక్కన ఒక సినిమాని 3500 పెట్టి చూడాలా అని మనోళ్ళు అనుకుంటే కనుక కలెక్షన్స్, మార్కెట్ భారీగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా 2026లో రావాలి అనుకుంటున్న మహేష్ బాబు, రాజమౌళి సినిమా మీద ఈ ఇంపాక్ట్ చాలా బలంగా ఉండబోతోంది.